అందరికీ నమస్కారం అండి. బాచీరావు భక్తి స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో ప్రకృతి పూజ గురించి, ప్రకృతిని అందరూ కూడా దైవ స్వరూపంగా, శక్తి స్వరూపంగా చెప్పారు మన గ్రంథమైనటువంటి ఆయుర్వేద గ్రంథంలోను. అదేవిధంగా ఈ యొక్క మన మార్కండేయ పురాణం కూడా అదే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రకృతి అంటేనే మనకి శక్తిని, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా ప్రకృతిలోనే మనకి లభిస్తాయి. అదేవిధంగా ఇక్కడ కృతయుగంలో ధర్మాపురం అనేటటువంటి ఒక గ్రామంలో సుమతి అనేటటువంటి ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి దైవభక్తి, ప్రకృతి పట్ల అపరిమితమైన భక్తితోటి ప్రతి చెట్టును కూడా తన కుటుంబ సభ్యుల్లాగా పూజ చేసుకుంటూ, మొక్కల్ని చెట్లని బాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటే అతని పొలంలో పంటలని బాగా పండేవంటండి. ఒకసారి అతని యొక్క నిస్వార్థమైనటువంటి భక్తికి అమ్మవారు ఆ యొక్క ప్రకృతి మాత ప్రత్యక్షమై నీకేం వరం కావాలని కోరుకోమంటే, నా తోటి రైతులందరూ కూడా సుఖంగా ఉండాలి, వారి అందరి పొలాల్లో కూడా పంటలు బాగా పండాలి అని చెప్పి అడిగాడట. అతని నిస్వార్థమైనటువంటి భక్తికి, అతని నిస్వార్థమైనటువంటి వ్యక్తిత్వానికి మెచ్చుకుని అమ్మవారు అందరి పొలాల్లోని కూడా ఎప్పుడూ కూడా పుష్కలంగా పంటలు పండుతాయి, మీరందరూ కూడా సంతోషంగా ఉంటారు అంటూ వరమిచ్చిందంట ఆ వనదేవత. ఆమెనే దుర్గాదేవిగా వనదుర్గా పూజ చేస్తారు. అది ప్రకృతి పరిరక్షణ అనేది అందరూ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతి మనం పరిరక్షించినట్లయితే అది మనకి ఆహార ధాన్యాలు అందిస్తోంది, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఔషధాలు అందిస్తోంది, అదే స్వచ్ఛమైనటువంటి గాలిని అందిస్తోంది, మనకి నీటిని కూడా అందిస్తుంది. కాబట్టి ప్రకృతిని సంరక్షించవలసిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్